ఎమ్మెల్యే బామ్మర్ది గారి మాఫియా రాజ్యం. కడప జిల్లాలో ముంబైని తలపించే అరాచకాలు, బెట్టింగులు, జోదం, కబ్జాలు, దాడులు, ఇసుక భూ ఆక్రమణలు, సెటిల్మెంట్లు, ప్రశ్నించే వారి గొంతు నొక్కేస్తున్న వైన వ్యతిరేకంగా వార్తలు రాస్తే బూతులు, ఎస్ఐసిఐపై దాడి చేసిన దిక్కులేదు, ప్రశ్నించారని టీడీపీ బీసీ నేత హత్య అన్నటువంటి మరొక వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే సచివాలయం తాకట్టు పెడితే తప్పేంటి అంటూ పెట్టకూడదని రాజ్యాంగంలో రాశారు. అదేమైనా చంద్రబాబు తండ్రి సొత్త కొడాలి వ్యాఖ్యలు అన్నటువంటిది. ఇంతకు అసలు విశేషం ఏంటంటే సచివాలయం ఇవన్నీ కట్టినటువంటి సందర్భంలో రెండు విచిత్రం ఉంది. ఇప్పుడు అమరావతి అప్పు తీసుకోకుండా ఏమైనా కట్టారా? 7,500 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. 45,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులు పిలిచేసేసి వాటికి అడ్వాన్సులు ఇచ్చేశారు. మరి అమరావతి అప్పులతో కడితే, అప్పులతో అమరావతి ప్రారంభిస్తే, కేంద్రం డబ్బులు 2,500 కోట్లు ఇచ్చినా అవన్నీ వాడేసుకుని 7,500 కోట్ల అప్పులతో ప్రారంభిస్తే అమరావతి 45,000 కోట్ల రూపాయలు మిగతాది అప్పు తీసుకోవడానికి ప్రిపేర్ అయితే అప్పుడంతా సమ్మగా ఉంది. ఇప్పుడు వచ్చేటప్పటికి తేడా వస్తుంది. ఇదే తేడా. లేకపోతే ఇక నడుస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వెర్రి